అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి ఒక కొత్త సిరీస్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. భగవద్గీతలోని శ్లోకాలను తెలుగులో. ఈరోజు మొదటి శ్లోకం. ప్రథమాధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయువస్సః మమాకః పాండవచ్చేవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రః ఉవాచ. ధృతరాష్ట్రుడు పలికెను, ధర్మక్షేత్రే యాత్రాస్థలమునందు కురుక్షేత్రే కురుక్షేత్రము పేరుగల ప్రదేశమున సమవేతః సమకూడి యుయువస్సః యుద్ధము చేయుగోరువారై మామకః నా పక్షము వారు పుత్రులు పాండః పాండురాజు కుమారులు చ మరియు ఏవ నిశ్చయముగా కిం ఏమి అకూర్వత చేసిరి సంజయ ఓ సంజయ. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయుగూరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? భాష్యము. శ్రీమద్భగవద్గీత విస్తారమున పఠించుబడు ఆస్తిక విజ్ఞానము. అది గీతా మహాత్మ్యమునందు సంగ్రహించబడినది. భగవద్గీతను కృష్ణ భక్తుని సహకారమున పరిశీలనాత్మకంగా పఠించి ఎటువంటి స్వంత వాక్యమును లేకుండా అవగాహన చేసుకొనుటకు యత్నించవలెనని దాని యందు తెలుపబడినది. గీతను అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసుకొనెను. ఈ విధంగా స్పష్టమైన అవగాహన కలుగుటకు భగవద్గీత యందే నిదర్శనము లభించున్నది. మనుజుడు ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతము చేసుకొనదగినటువంటి భాగ్యవంతుడైనచో సమస్త వేద జ్ఞానము ప్రపంచమునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రమునందు గల విషయమునే గాక అన్యత గ్రహించని విషయమును కూడా పాఠకుడు భగవద్గీత యందు గాంచగలడు. అది ఏ గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరజిల్లుచున్నది. మహాభారతమునందు వర్ణించబడిన ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయమును ఈ ఉత్కృష్ట తత్వశాస్త్రమును నాకు మూల సిద్ధమునై యున్నది. అనాది అయిన వేదకాలము నుండి తీర్థస్థలమున ప్రసిద్ధి నొందిన కురుక్షేత్రమునందు ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలుచుచున్నది. ఈ భూమిపై శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ప్రత్యక్షమైనటువంటి మానవాళి నిర్దేశానార్థము దీనిని పలికియుండెను. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జుని పక్షమున నిలిచియుండుటచే ధర్మచారమును నిర్వహించుబడు స్థలము పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశాల గురించి గొప్ప సందేహద్రుడై యుండెను గనుక తన సందేహమును
అతడు వారు ఏమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయుణ్ణి ప్రశ్నించను. తన పుత్రులు మరియు పాండురాజులు తనయును యుద్ధము చేయవలెనని నిశ్చయముతో కురుక్షేత్రము సమకూడిరని అతడు తెలియజేసిరి. ఆ విధంగా విచారణ గావించుటలో ఒక ప్రాముఖ్యత గలదు. జ్ఞతులైన సోదరుల నడుమ అతడు రాజీని వాంఛించలేదు. ఆదియునుగాక రణరంగము తన పుత్రుల విధి ఏ రీతి గలదో అతడు తెలుసుకొన గోరెను. కానీ దేవతలకు సైతం పూజనీయ స్థానమునగా వేదములో తెలియజేయున కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడినచే యుద్ధ పరిణామముపై స్థల ప్రభావము గుర్చి అతడు మిగులు భీతి నొందెను. స్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండు సుతులకు అది అనుకూల ప్రభావం చూపునని అతడెరిగి ఉండెను. సంజయుడు వాసుదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రునికి మందిరమునే నిలిచియుండును. అతడు వ్యాసుడి కరుణచే కురుక్షేత్ర రంగమును గాంచగలిగెను. కనుకనే యుద్ధరంగము మందలి పరిస్థితిని దృష్టి ధృతరాష్ట్రుడు సంజయుని అడిగెను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశముకు చెందినవారు. కానీ కేవలం తన పుత్రులకే కురు సంతానముగా పలికి పాండు సంతానమును వంశము నుండి వేరుపరచుటకు ద్వారా ధృతరాష్ట్రుడు ఇక్కడ మనస్సును విషదపరుచుచున్నాడు. సోదరుని తనయులైన పాండవుల ఎడ ధృతరాష్ట్రునికి గల సంబంధము దీని ద్వారా ఎవరైనాను అవగతము చేసుకొనవచ్చును. పంట పొలము నుండి కలుపు మొక్కను తీసివేయబడు రీతి ధర్మపీఠమైన శ్రీకృష్ణ భగవానుడు నిలిచియున్న ధర్మక్షేత్రమును కురుక్షేత్రం నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయును తీసివేయబడురుని యుధిష్ఠరుని అధ్యక్షణ గల ధర్మయుతులైన పాండవులు భగవానునిచే సుప్రతిష్ఠితులు కాగలనీయురు. ఆది నుండియే ఈ విధంగా ఊహించబడినది. చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యతే గాక ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రము అనేది పదములు గల విశిష్టానిదియే ఉన్నది. నాకు తెలుసు నేను చాలా పదాలను తప్పుగా పలుకుతున్నానని, కానీ దీని ద్వారానే నేను తెలుగు నేర్చుకోవాలని అనుకుంటున్నాను. తెలుగు స్పష్టంగా పలకడంతో పాటు నేను మహాభారతాన్ని కూడా పూర్తి చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు నా తప్పులని ఎచ్చే బదులు నాకు సలహాలు ఇవ్వగలరు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.